వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ప్రాజెక్ట్ డాల్ఫిన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నది మరియు సముద్ర డాల్ఫిన్ జాతుల సంరక్షణ కోసం 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రారంభించింది. వీటి సంరక్షణ కోసం 1991లో బీహార్లో విక్రమశిల శాంక్చురీని ప్రారంభించారు. గంగా డాల్ఫిన్ను జాతీయ జల జంతువు నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా 2010లో కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆసియాలోనే తొలిసారిగా జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని పాట్నాలో 2021లో ప్రారంభించారు. గంగానది డాల్ఫిన్ను గంగానది పెద్ద పులి టైగర్ ఆఫ్ గ్యాంజెస్గా పిలవడం జరుగుతుంది. దీనికి కారణం ఈ గంగానది ఆవరణ వ్యవస్థలో ఈ డాల్ఫిన్ నిర్వహించేటటువంటి పాత్ర అడవుల్లో ఉండేటువంటి పులిని పోలి ఉండడం వల్ల, పులి చేసేటటువంటి పులి యొక్క పాత్ర మరియు దీని యొక్క పాత్ర పోలి ఉండడం వల్ల దీన్ని ఈ రకమైనటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. గంగా డాల్ఫిన్ను వన్యప్రాణి చట్టం సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో ఉంచి పులితో సమానంగా రక్షణ నిబంధనలను వర్తింపచేయడం జరిగింది. ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర ఉపనది కుల్సిలో గంగానది డాల్ఫిన్కు ప్రత్యేకమైనటువంటి ట్యాగ్ను అమర్చడం అనేది జరిగింది. ఈ ట్యాగ్ ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైతే డాల్ఫిన్ నీటి ఉపరితలంపైకి ఎప్పుడైతే వచ్చిందో ఈ ట్యాగ్ ద్వారా వచ్చేటువంటి సంకేతాలు ఉపగ్రహం ద్వారా అధ్యయనం చేయడం అనేది, వీటి యొక్క కదలికలు తెలుసుకోవడం అనేది సులువు అవుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే నదీ డాల్ఫిన్లు భారత్, బంగ్లాదేశ్లో గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా, కర్ణపులి, సంగు నదీ వ్యవస్థలు, నేపాల్లోని సప్తకోశి, కర్ణాలి నదుల్లో విస్తరించి ఉన్నాయి. మన దేశంలో అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో వ్యాప్తి చెంది ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క నదీ డాల్ఫిన్ల యొక్క సంఖ్య సుమారుగా మనకి ఒక 5,000 వరకు ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. అయితే వీటి యొక్క సంఖ్య ఇటీవల కాలంలో మనకి ఏమైందంటే ఒక 65% వరకు తగ్గినట్టుగా ఒక అంచనాకి రావడం జరిగింది. దానివల్ల అంతర్జాతీయ ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ దీన్ని IUCNగా పిలవడం అనేది జరుగుతుంది. వీటిని మనుగడ ప్రమాదంలో పడినటువంటి జాతిగా పరిగణించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.